నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. తమ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేవి ఒకదానికొకటి ముడిపడిన చక్రం లాంటివని, అభివృద్ధి లేకుండా సంపద రాదు, సంపద లేకుండా సంక్షేమం సాధ్యం కాదన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వం విజయవంతమవుతుందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం సచివాలయంలో ప్రారంభమైంది. రాష్ట్ర పాలనలో కీలకమైన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్టాండింగ్ ఓవేషన్ తో ఘనంగా అభినందనలు తెలిపారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, గ్రామ స్థాయి అధికారుల నుంచి మంత్రుల వరకు అందరి సమిష్టి కృషి ఫలితమని సీఎం పేర్కొన్నారు. మీ అందరి సహకారంతో ఇప్పుడే రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్, దట్ ఈస్ నాట్ మై అచీవ్మెంట్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ అచీవ్మెంట్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడుండే మనందరి సమిష్టి కృషి. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గురించి ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఈరోజు రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతున్నారు, ది అవార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్. కాబట్టి ఈ యొక్క అవార్డు అనేది బాధ్యతను కూడా పెంచింది. ఇప్పుడు అవసరం కూడా ఇలాంటి అవార్డ్స్ మనకు. నేను చాలాసార్లు ఎన్నో అవార్డ్స్ ఇస్తే నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇది యాక్సెప్ట్ చేశాక దానికి కారణం కూడా ఇంకొద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, ఒకసారి పాజిటివ్ మూడ్ వస్తుందనే ఉద్దేశంతో యాక్సెప్ట్ చేశాం. మరొకసారి దీనికి సమిష్టి కృషి చేసిన ఇటు క్యాబినెట్, ఇటు సెక్రటరీస్, నాట్ ఓన్లీ సెక్రటరీస్, లాస్ట్ మైల్లో పనిచేసిన చివరి వరకు ఒక గ్రామ స్థాయిలో పనిచేసిన అధికారి వరకు అభినందిస్తున్నా. ఇది మీ అందరికి అంకితం చేస్తూ ఇంకా బాధ్యత మళ్ళా ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఆర్థిక పరమైన సవాళ్లను అధిగమిస్తూ ఏపీ ముందుకు వెళ్తుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ప్రజలకు ఏం మేలు జరుగుతుందనే అంశాన్ని ఆలోచించి ప్రతి పైసా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన జీవితం కల్పించేలా ప్రాధాన్యతలను మార్చుకుంటూ వెళ్తున్నామన్నారు. వ్యవస్థలో లోపాలను సవరించుకుంటూ ఆదాయాలను పెంచుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని డిజిటల్ ఇన్ఫ్రాను సమర్థంగా వినియోగించుకోవాలని తెలిపారు. వృధా ఖర్చులను తగ్గించుకొని అభివృద్ధి కోసం వ్యయాలను పెంచాల్సి ఉందని సూచించారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన ప్రాజెక్టులపై ఎక్కువ ఖర్చు పెట్టాలన్నారు. ప్రజలకు ఫలితాలను చూపించేలా పనిచేయాలన్నారు. ఏపీని గత పాలకులు విధ్వంసం చేసినా పునర్నిర్మించుకుంటున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ సంబంధిత అంశాల సంస్కరణలు తీసుకువచ్చామని, అడంగళ్లు, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. The aim of this meeting is not only about assessing the progress or reviewing the progress. It's about realigning the entire government machinery towards one common objective, that is efficient delivery, disciplined expenditure, and visible results on the ground. As Finance Minister, my message is very simple. Every rupee spent by the government must create value to the people. It is not about spend more, it is about spend better. Especially when the resources are limited. You know what we are going through at present. There is a huge resource gap between what we are earning and what we are spending. As a finance minister, I find it as a challenging times, but as the chief minister always says, it is an inspiring time for him. For a man who has seen every crisis as an opportunity, it is an inspiring time for him. But for me, every day it is a challenging time with so much of resource gap to manage at every step, starting from salaries, pensions to the developmental expenditure. So I request every secretary, every collector to spend wisely within the allocated budget and make, instead of spending, what should be our thing is, what is the outcome based? Rather than spending on what is released, what is amount spent, we are seeing it in physical numbers. What is that quality change we could bring in the lives of the people should be the measure yardstick for the collectors to come. It is in a state level we go by the numbers, but in the field as collectors we should see if we have spent on a road, what outcome has it given. If we have spent in a hospital, what is the quality of change it has brought. That should be the real motive of the thing. So basically, we as a finance department, we are here, we always request, to avoid the wasteful expenditure. And I also request, it is not only about spending wisely, it is also about
earning wisely. Collectors must also take good interest in all the revenue earning departments, which Honorable Chief Minister has been repeatedly saying. It's not only about spending. Now we have to tighten wherever there is a loophole in the system, and we should earn more so that we can give better services to the people. And I request you to use the technology, and which is very handy tool which the Honorable Chief Minister has built in as a backbone to the entire government. బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి అనగాని సత్యప్రసాద్ అభినందనలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మంత్రి ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని గత పాలకులు విధ్వంసం చేసిన పునర్నిర్మించుకుంటున్నామని తెలిపారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని, అడంగళ్లు, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు. 1.37 లక్షల ఎకరాలు 22A నుంచి తొలగించామని మంత్రి వివరించారు. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ సర్వీసులు ఒకటే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. పేదలకు అసైన్ చేసిన ఇళ్ల పట్టాలు గతంలో 10 ఏళ్లు ఉన్నది, అది ఇప్పుడు 2 ఏళ్లకి చేసే విధంగా కూడా మేము కార్యాచరణ చేస్తా ఉన్నాం. దీనివల్ల పేదలకు ఎంతో తోడ్పాటుగా ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాను. అలాగే అయితే పట్టణ గరిష్ట భూ పరిమితి చట్టం ఉందో దాన్ని సవరించే విధంగా, అంటే క్రమబద్ధీకరణ చేసే విధంగా డిసెంబర్ 31 వరకు పొడిగించాం. గతంలో గవర్నమెంట్ దాకా వచ్చేది ఇప్పుడు CCLA స్థాయిలో అది అంటే మంచిగా స్మూత్గా అయ్యే విధంగా సవరణ కూడా చేయడం జరిగింది. అదే అలాగే ఎన్నో ఏళ్లగా ఈ విలేజ్ సర్వీస్ ఇనాములు ఏదైతే పెద్ద సమస్యగా ఉందో ఈ రాష్ట్రంలో ఎన్నో మన గ్రీవెస్ వస్తా ఉన్నాయి, అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతో 22A నుంచి తొలగిస్తూ మన ఉత్తర్వులు ఇచ్చాము. 137,000 ఎకరాలు దీని ద్వారా పేదలకు లబ్ధి పొందింది. అలాగే షరతుగల పట్ట, ముఖ్యంగా ఈ ప్రాంతంలో కృష్ణా గుంట ప్రాంతంలో ఉన్నటువంటి భూములవి దాదాపుగా 33,440 ఎకరాలు ఉంటే దాంట్లో 33,012 ఎకరాలకు నిషేధించే జాబితా నుంచి తొలగించడమైంది. అలాగే చుక్కల భూమి గురించి కూడా ఈ 2-3 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకు పాజిటివ్, అంటే లార్జర్ ఇంట్రెస్ట్ లో మంచి పేదలకు మంచి జరిగే విధంగా దాన్ని కూడా మనం ప్రకటించబోతా ఉన్నాం మార్గదర్శకాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం తప్పుడు పత్రాలతో ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగితే కలెక్టర్లకే మనకి అధికారులు ఇచ్చే విధంగా, ఏదైతే తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయో రద్దు చేసే విధంగా కూడా మనం ఉత్తర్వులు ఇచ్చాం. అవి కూడా మీ అందరూ కూడా శ్రద్ధగా, అంటే ఎక్కడ కూడా తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా సిటిజన్ ఫ్రెండ్లీ శాఖగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేయాలి అని చెప్పే తమతో దీంట్లో భాగంగా స్లాట్ బుకింగ్ మొదలుపెట్టాం. అలాగే త్వరగా మన రాష్ట్రం అంతటా కూడా ఏదైతే అస్టమైల్ జిల్లాలు ఉన్నాయి అన్నింటిలో కూడా మనం ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ప్రవేశపెడతా ఉన్నాం. అలాగే రెవెన్యూ సర్వీసెస్, రిజిస్ట్రేషన్ సర్వీస్ అన్ని కూడా పూర్తిగా ఇంటిగ్రేట్ చేస్తూ ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకురాబోతా ఉన్నాం. ట్యాంపర్ చేయకుండా, వీలు లేకుండా ఉండే విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో శాశ్వత డిజిటల్, ఎందుకంటే గతంలో మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఎక్కువ గ్రీవెన్స్ వచ్చేది మన కింద స్థాయి అధికారులు ఫైల్ పోయింది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఏమో ఏదైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర చాలా మందిగా ప్రూఫ్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు మళ్ళా రాబోయే రోజులు రాకుండా ఉండే విధంగా డిజిటలైజేషన్ అనేది పూర్తిగా 100% చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి భారీ ఊతం లభించింది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ తన నూతన తయారీ యూనిట్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనుంది. 1901లో సంస్థ ప్రారంభమైన నాటి నుంచి తమిళనాడు వెలుపల ఇంత భారీ స్థాయిలో విస్తరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. తిరుపతి జిల్లా సత్యవేడులో ఈ అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కంపెనీ 2 దశల్లో సుమారు 2,200 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలం ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ సామర్థ్యం దాదాపు 9 లక్షల యూనిట్లు పెరగనుంది. స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవ యోధుడు అల్లూరి అని అన్నారు. తెల్లవారిని గడగడలాడించిన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ దేశభక్తుని చరిత్రను స్మరించుకుంటూ నివాళి అర్పిద్దామంటూ ఎక్స్ లో సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. భారత స్వతంత్ర ఉద్యమాన్ని విప్లవ మార్గంలో నడిపించిన యోధుడు అల్లూరి సీతారామరాజు. ఆయన జీవితం, త్యాగాలు, స్వతంత్రం కోసం ఆయన చేసిన పోరాటం మన దేశ చరిత్ర పుటల్లో శాశ్వతంగా లిఖించబడ్డాయి. సమస్యల పరిష్కారం కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఆందోళన బాటపడ్డారు. ఈ మేరకు ఆల్ ఇండియా ఎస్బీఎస్ స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ వివరాలను ఫెడరేషన్ ప్రతినిధులు కె కోటిరెడ్డి, విఎస్ఆర్ సుధాకర్ రావు, వి నరేంద్ర కుమార్, పిఎస్ రంగసాయి, షేక్ ఇబ్రహీం గురువారం మీడియాకు వెల్లడించారు. సిబ్బంది కొరత కారణంగా బ్యాంకు కస్టమర్లకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నామని తెలిపారు. కనుక
ఖాళీగా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 1,20,000 మంది సమ్మెలో పాల్గొంటారని చెప్పారు. అవుట్ సోర్సింగ్, పెన్షన్, ఆర్థిక సమస్యలు, కెరీర్, వేతన అసమానతలు, మెడికల్ సౌకర్యాలు, పరిపాలన పరమైన సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. గుంటూరు మాడ్యూల్ తరఫున అంటే గుంటూరు మాడ్యూల్ అంటే ఓల్డ్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఓల్డ్ ఒంగోలు డిస్ట్రిక్ట్ కలిపి గుంటూరు మాడ్యూల్ స్టేట్ బ్యాంక్కి నేను యూనియన్ తరఫున లీడర్షిప్లో ఉన్నాను. నా పేరు కోటిరెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గుంటూరు మాడ్యూల్. సుధాకర్ గారు వైస్ ప్రెసిడెంట్ గుంటూరు మాడ్యూల్ వైస్ ప్రెసిడెంట్. అండ్ నరేంద్ర గారు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ గుంటూరు మాడ్యూల్. ఈయన నా లెఫ్ట్ సైడ్ ఉన్న ఆయన రంగసాయి గారు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, రెండో అసిస్టెంట్ సెక్రటరీ గుంటూరు మాడ్యూల్. ఇబ్రహీం గారు అసిస్టెంట్ ట్రెజరర్ గుంటూరు మాడ్యూల్. మాకు లాంగ్ పెండింగ్గా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో గత 2 సంవత్సరాలుగా కంటిన్యూగా మేనేజ్మెంట్ని, బ్యాంక్ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మేము వాళ్ళని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలు, అలానే బ్యాంక్ వచ్చే ఖాతాదారులు కూడా సరైన స్టాఫ్, ఎక్కువ మంది స్టాఫ్ లేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, మా స్టాఫ్ మీద పెడుతున్న ప్రజలు, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంటిన్యూగా స్టాఫ్ తగ్గిపోతున్నారు, రిటైర్ అయిపోతున్నారు, ప్రమోషన్ తీసుకుపోతున్నారు. ఎవరైతే కస్టమర్కి సర్వీస్ చేయాలో, కస్టమర్స్ని ఫ్రంట్ డెస్క్లో ఉండి రాగానే వాళ్ళని పలకరించి వాళ్ళ డబ్బులు కానీ వాళ్ళ రిక్వెస్ట్లు కానీ తీసుకోవాలి, వాళ్ళు రోజుకి తగ్గిపోతున్నారు. వాళ్ళని దాంట్లో ఎడిక్వేట్ ఎక్విప్మెంట్ క్లర్కల్ క్యాడర్లో కావాలని చెప్పేసి అడిగాము. అది అలానే పెండింగ్ ఉంది. గత 30 సంవత్సరాలుగా బ్యాంకులో మెసేంజర్ లేదు. ఒక కస్టమర్ వచ్చేసి ఒక రిక్వెస్ట్ ఫామ్ ఇస్తే కస్టమర్ ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు, కౌంటర్ దగ్గరే ఉండాలి. కానీ కస్టమర్కి ఇప్పుడు ఏం జరుగుతుంది, బ్యాంకులో స్టాఫ్ లేకపోవడం వల్ల కస్టమర్కి వస్తే ఆ రిక్వెస్ట్ ఇచ్చి అన్ని టేబుల్ తిరగాల్సి వస్తుంది. కస్టమర్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. కస్టమర్ అసహనానికి గురవుతున్నారు, ఎస్పెషల్లీ స్టేట్ బ్యాంకులో మెసెంజర్ లేకపోవడం వల్ల. ఆ 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న విషయం కూడా మెసెంజర్కి వస్తే కస్టమర్కి బెటర్ సర్వీస్గా ఉంటుంది. బ్యాంకు తరఫున వచ్చేసి వాళ్ళు ఎక్కువగా తిరగాలి అంటే ఆ టేబుల్కి ఈ టేబుల్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారని చెప్పేసి బ్యాంక్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. అది కూడా డిమాండ్ కూడా 30 years నుంచి పెండింగ్లో ఉంది. దాని గురించి గట్టిగా అడుగుతున్నాను. రెండోది మూడోది నేను స్టాఫ్ అడిగేది ఆర్మూడ్ గార్డ్ గురించి. ఆర్మూడ్ గార్డ్స్ కూడా బ్యాంక్ సెక్యూరిటీ. ఇప్పుడు రీసెంట్గా మనం న్యూస్ పేపర్స్లో అక్కడ చూస్తే రీసెంట్గా గుజరాత్లోనే ఆర్మూడ్ రాబరీ జరిగింది. వచ్చేసి గార్డ్ లేకపోవడం వల్ల రేసింగ్ చేసి క్యాష్ తీసుకుపోవడం జరిగింది. ఇలాంటివి నాట్ ఓన్లీ మన బ్యాంక్ స్టాఫ్, కస్టమర్స్ కూడా ఒక రాబరీ అని ఏదైనా జరిగితే సెక్యూరిటీ గార్డు ఉంటే ఒక బలం ఉంటుంది. ప్లస్ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఆర్మర్ ఉంటుంది కాబట్టి, గన్ ఉంటుంది కాబట్టి తొందరగా. శారదా కన్య శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో విశేష పూజలు జరుగుతున్నాయి. ధ్వజస్తంభ ప్రతిష్టాపన, మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమత స్వామి వంటి దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన ధ్వజస్తంభ ప్రతిష్టాపనతో పాటు దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమ వివరాలను ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పెద్దిబోయిన బాలయ్య, అధ్యక్షులు దేశబోయిన శ్రీనివాసరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు, పండితులు మీడియాకు వివరించారు. నమః. హరి ఓం. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. గుంటూరు మహాప్రజలకు, అలాగే మన శారదా కాలనీ మహాభక్తజనులకు, శారదా కాలనీ 4వ లైన్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దివ్య దేవాలయ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈరోజు ప్రథమ దివసం అనగా 1వ రోజు గణపతి పూజ, పుణ్యాహవాచన, దీక్షా కంకణధారణ మరియు పంచగవ్య ప్రాసన, యాగశాల ప్రవేశ కార్యక్రమం మరియు తదుపరి సర్వదేవత ఆవాహన, సర్వతోభద్రమండల ఆవాహన కార్యక్రమాలు జరుగును. మరియు ఉదయం 9 గంటలకు లక్ష్మీ గణపతి హవనము, అభయాంజనేయ స్వామివారి హవన కార్యక్రమాలు ప్రారంభం జరుగును. త్రయాహ్న దీక్షా కార్యక్రమాలు జరుగును. అనగా 3 రోజులు ఈ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగును. మొదటి రోజు ఈ కార్యక్రమాలు సాయంత్రం పూట శ్రీ మహాగణపతి హవనము, నవగ్రహ హవనము జరుగును. మరియు 2వ రోజు ఉదయం పూట గణపతి పూజ, సర్వతోభద్రమండల దేవత ఆవాహన అర్చన పూజా కార్యక్రమం, తదుపరి వాస్తు మండపారాధన, ఇంద్రాది అష్టదిక్పాలకులు, నవగ్రహార్చన పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిగి తదుపరి హోమ కార్యక్రమాలు జరుగును. సాయంత్రమున ధ్వజస్తంభంకు అలాగే విగ్రహాలకు అభిషేక కార్యక్రమాలు, గ్రామోత్సవ కార్యక్రమం జరుగును. 3వ రోజు ఉదయము 9 గంటల 46 నిమిషాలకు
శ్రవణ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమనందు స్వామివారి దివ్య ప్రతిష్టా కార్యక్రమం జరుగును. కావున గుంటూరు మహాప్రజలకు 50 మంది భక్త మహాశయులకు గుంటూరు శారదా కాలనీలో వేంచేసి ఉన్నటువంటి అభయాంజనేయ స్వామివారి కమిటీ తరపున ఇదే ఆహ్వానము. శుభం భవతు, శుభం భవతు, శుభం భవతు. శారదా కాలనీ 4వ లైను శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీగా ఏర్పడి మేమందరం శారదా కాలనీ పుర ప్రజలు ప్లస్ అట్లని మా కమిటీ వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిపి ఈ ఆలయ అభివృద్ధి కోసం తోడ్పడుతూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు హోమాలతోటి ప్రారంభించుకొని రేపు 8వ తారీఖు సాయంత్రం 4:30 గంటలకు ధ్వజస్తంభం గ్రామోత్సవం నిర్వహిస్తున్నాము. అలానే 9వ తారీఖు ఉదయం 9:46 ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం, తరువాత స్వామివారి శిఖర కలశ స్థాపన ఏర్పాటు చేస్తున్నాము. శిఖర కలశ స్థాపన ఏర్పాటైన తర్వాత మహాకుంభాభిషేకం 500 మంది మహిళలతోటి మహాకుంభాభిషేకంలో పాల్గొనేటట్టు స్వామివారి గుడిపైకి మెట్ల మార్గం ఏర్పాటు చేసి ఉన్నాము. తరువాత కార్యక్రమం 11 గంటల నుంచి గొప్ప అన్న సంతర్పణ కార్యక్రమం. సుమారుగా ఒక 15,000 నుంచి 20,000 మంది వరకు ఈ శారదా కాలనీ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో శారదా కాలనీ పుర ప్రజలే కాకుండా బంధుమిత్రులందరూ, శ్రేయోభిలాషులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ స్వామివారి కృపా కటాక్షం పొందవలసిందిగా కోరుచున్నాము. అలానే ఈ దేవాలయ కమిటీ వారికి ఎవరైనా సహాయ సహకారాలు అందించాలంటే కమిటీ వారిని సంప్రదించి ఆ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సీతమ్మ కాలనీ 4వ లైన్లో ఉచిత వైద్య శిబిరము మరియు ఉచిత మందుల పంపిణీ. డాక్టర్ శనక్కల రాజు కుమారి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో సుమారుగా 250 మందికి మందులు పంపిణీ చేశాము. ఈ క్యాంపులో డాక్టర్ రాజు కుమారి గారు గర్భిణీ స్త్రీలు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లి బిడ్డ క్షేమంగా ఉండి సులువుగా ప్రసవం అయ్యే మార్గాల గురించి, వ్యాయామం గురించి మరియు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు, తల్లి తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శనక్కల రాజకుమారి గారు, డాక్టర్ శనక్కల ఉమాశంకర్, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ ఖరీమా మరియు అహల్య హాస్పిటల్ స్టాఫ్ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, టీడీపీ 28వ డివిజన్ అధ్యక్షులు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అందరూ క్యాంప్ వచ్చినందుకు చాలా సంతోషం. ఈ క్యాంప్ నిర్వహిస్తుంది అందరూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అని ఒక సేవా భావంతో ఈ క్యాంప్ నిర్వహిస్తుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యంగా ఉంటేనే మన అభివృద్ధి దిశగా ఒక రాష్ట్రం ముందుకెళ్తుంది. అది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలు మన అభివృద్ధి జరుగుతుంది అని ఒక నమ్మకం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజాసేవ, సంక్షేమం దిశగా ముందుకు సాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపిస్తున్న P4 అందరూ విన్నారు కదా, P4 పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే అభివృద్ధి జరగాలి అంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, మనం ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, సేవా సంస్థలు అందరూ కలిసి పనిచేసినప్పుడే మార్పు అనేది జరుగుతుంది, సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన P4, ఆ ఆలోచనతోనే ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. సో ఈ మెడికల్ క్యాంప్ చాలా ముఖ్యమైనది. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మీ ఆరోగ్య పరీక్షలు చేస్తాం, ఆరోగ్య అవగాహన కూడా కల్పిస్తాం. నేను నమ్మేది వైద్యం, చికిత్స అనేది ముందుగానే అవసరం. వ్యాధి వచ్చినాక చికిత్స తీసుకోవటం అనేది మంచిది కాదు. వ్యాధి రాకుండానే ఆరోగ్యం జాగ్రత్త చేయటం అనేది చాలా అవసరం. మేము అందరికీ తెలుసు, శనక్కల అరుణ గారు తెలుసు కదా, ఇక్కడ అందరికీ తెలుసు. శనక్కల అరుణ గారు హెల్త్ మినిస్టర్ గా చేశారు. 1999లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే చేశారు. 40 సంవత్సరాల పైనే వైద్య సేవలు అందించారు మన గుంటూరుకి. డాక్టర్ ఉమాశంకర్ గారి ఆలోచనతో అహల్య ట్రస్ట్ పెట్టడం జరిగింది. మేము అహల్య ట్రస్ట్ 2013లో పెట్టాం. ఈ 2013 నుంచి ఎన్నో మెడికల్ క్యాంప్స్ చేసాం, చాలా ఉచిత మెడికల్ క్యాంప్స్ చేసాం. 1000 పైనే ఉచిత వైద్య సేవలు అందించాం ప్రజలకి. అలాగే కరోనాలో
ప్రభుత్వం ఒక సహకారంతో వ్యాక్సిన్ ఉచితంగా వేసాం, రక్తహీనత పరీక్షలు చేసాం, క్యాన్సర్ కి సంబంధంగా స్క్రీనింగ్ ఉచితంగా చేసాం, అలాగే మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఈ హెచ్పివి వ్యాక్సిన్ క్యాన్సర్ రాకుండా హెచ్పివి వ్యాక్సిన్ కూడా తక్కువ ధరలో అందుబాటులో తీసుకొచ్చి కరోనాలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసాం. గుంటూరులో మిర్చి మరియు సుగంధ ద్రవ్యాల ఎగుమతులపై స్పైసెస్ బోర్డ్ చైర్పర్సన్ అడ్వకేట్ సంగీత విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ మసాలా దినుసుల ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందుతున్నాయని ఆమె తెలిపారు. గుంటూరు మిర్చి భారత వ్యవసాయ రంగ ప్రతిష్టతను ప్రపంచానికి చాటుతోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితలు, సరఫరా సమస్యలు ఉన్నప్పటికీ భారత మసాలా ఎగుమతులు స్థిరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నాణ్యత, ట్రెసబిలిటీ, స్టేషనబిలిటీకి ప్రాధాన్యత పెరిగిందన్నారు. డిజిటలైజేషన్, మెరుగైన లాజిస్టిక్స్, రైతు కేంద్రిత పథకాలు, ఎగుమతిదారులకు మద్దతు వల్ల భారత మిర్చి కొత్త అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు. Sangeeta Vishwanathan, chairperson of the Spices Board of India, and I'm honored to meet you today at this Guntur, where especially when as part of Spices Board, it is the largest exporters are here in Chile. It is in Guntur, and so I am very pleasant to meet all the exporters also here. And especially at this stage, our Ministry of Commerce, Sri Piyush Goyal has taken immense effort to promote spices exports also. Because in the geopolitical tensions, also we are getting more exports, and we are getting more opportunities in especially in European countries also because of their policies. And at this part, I also congratulate our Narendra Modi government because they have already now won in Assam and West Bengal. And I am from Kerala. I had contested my elections in Kerala also. I was a candidate in Kerala, and the historical time for Kerala also because BJP has now NDA government. So the NDA leaders have won in Kerala elections also. We got 3 seats in Kerala, and from Assam, from this Andhra Pradesh also, our party leaders had been there to look after the elections, and I am very thankful to them also. And also I congratulate each of the party workers here in Andhra Pradesh, BJP party workers who all wanted to see a good government which gives a transparency to this people. That is Modi government. And also in Bengal, as you know, even being a woman, this Mamata has opposed the women reservation bill, and they are now paying for it, I think so. And the BJP government, of course, the Narendra Modi government also gives immense opportunities for the exporters and the traders to grow up with the nation. So I think I especially thank this Andhra Pradesh people for inviting me here and having a conversation with exporters, and we are trying more to solve their issues on the way, so especially the traceability issues they are facing now, and costs are little more తొలిసారిగా గుంటూరు నగరంలో జాదూగర్ సికిందర్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇందిరా మహీంద్ర జాల ప్రదర్శనలు ఇక్కడ ప్రేక్షకులకు, ముఖ్యంగా పిల్లలకు, పెద్దలకు, మహిళలకు ఈ వేసవి కాలంలో ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తుందని ప్రసిద్ధి అంతర్జాతీయ మెజిషియన్ జాదూగర్ సికిందర్ తెలియజేశారు. ఈ మేరకు గురువారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు మే 8వ తేదీన అంతర్జాతీయ స్థాయి ఇంద్రజాల ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ప్రస్తుత కాలానుగుణంగా నూతన టెక్నాలజీతో రూపొందించిన ఇంద్రజాలం చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నారు. శుక్రవారం సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే ఈ మ్యాజిక్ షోకి ముఖ్య అతిథిగా గుంటూరు ఈస్ట్ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ హాజరు కానున్నారని తెలిపారు. తాళం వేసిన పెట్టి ఉండి అదృశ్యమై తిరిగి జాతీయ జెండాను తీసుకుని ప్రేక్షకుల మధ్యలో ప్రత్యక్షం కావడం, కొన్ని వేల క్రితం భూమి మీద అంతరించిపోయిన డైనోసర్ ను తన ఇంద్రజాలంతో వేదికపై ఆవిష్కరింపజేయడం, ప్రపంచ మిస్టరీగా మారిన బెర్ముండా ట్రయాంగిల్ ఉదంతాన్ని ప్రదర్శింపజేయడం వంటి ఎన్నో హైలైట్ అంశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని గావిస్తాయన్నారు. అందరికీ నమస్కారం.
जादूगर सिकंदर फर्स्ट टाइम गुंटूर अपना शो लेकर आए हैं और ये हमारा शो यहाँ पे 24 डेज के लिए है। डेली 2 शोज होंगे 4 PM 5 PM एंड 7:30 PM। और ये हैदराबाद के बाद हम लोगों ने आंध्रा में 3-4 जगह शो किया, काकीनाडा, भीमावरम, और तेलंगाना में भी वारंगल, खम्मम शो किया। उसके बाद यहाँ पे गुंटूर कर रहे हैं और सब जगह लोगों ने एंजॉय किया है। और ये भारत का ऐसा पहला शो है जिसमें आप डायनासोर लाइव मैजिकल द्वारा देखने वाले हैं स्टेज पर। ये बच्चों के लिए, పిల్లలు के लिए बहुत मजेदार चीज हुई। ప్రజలు ఇప్పుడు దాకా మెచ్చుకున్నారు, ఎక్కడైనా కూడా మనకి మంచి రెస్పాన్స్ అయిందండి। అన్ని ఊళ్ళో కూడా మనకి జనాలు మెచ్చుకున్నారు షోకి। అంటే మన జాదూగర్ సికందర్ గారు ఏంటంటే మన ఇప్పుడు వితౌట్ గెటప్లు ఉన్నారు, గెటప్లు వస్తే అది ఎలా ఉంటుంది। తర్వాత ఏంటంటే ఇది మన ఉత్తరప్రదేశ్ అండి, కాన్పూర్ ప్రాపర్। ఈయన మన స్టేట్లోనే ఎక్కువ చేసేవాళ్ళు। నేను ఈ షో చూసి నాకు నచ్చితే వాళ్ళకి నేను మన ఆంధ్ర లండన్ తీసి నేను తీసుకొచ్చాను ఇక్కడ। అప్పటి నుంచి నా 4-5 క్యాంప్స్ కూడా నాతోనే ఉన్నారు। బాగుంటుంది, ఐటమ్స్ అవి బాగుంటాయి। అంటే వేషన్ అంటే మనకి పిల్లలకి బాగా నచ్చుతుంది అండి, పిల్లలకి పెద్దలు కూడా బాగా నచ్చుతుంది। చాలా బాగుంటుంది షో। దాంట్లో యానిమల్స్ ఐటమ్ అంటే యానిమల్స్ బ్యాండ్ అయిపోయినాయి, అలాగే యానిమల్ లా ఉండాక మనకి చిపాజీ, ఆ తర్వాత ఇంకటి డైనోసార్ ఐటమ్ పిల్లలు చాలా ఆనందం। తర్వాత చాలా కామెడీ కూడా ఉంటుంది ఐటమ్స్ కూడా। అందులో మనకి మ్యాజిషియన్ అంటే ఇంకా ఐటమ్స్ చాలా బాగుంటాయండి। ఒక బాక్స్లో అయినా కూర్చుని అందులో నుంచి మాయైపోవడం, చిలుకలు మీ ముందే 5 చిలుకలు ఒకేసారి మీ ముందే అది మాయైపోతాయి, సెకండ్లోనే అది మాయైపోతాయి, అది కూడా మీరు ఆశ్చర్యపోతాయి। ఇంకా మొత్తం 35 పైన ఐటమ్స్ ఉన్నాయండి, ఐటమ్స్ చాలా బాగుంటాయి। చూసి మీకు నచ్చుతుంది ఎలాగైనా। నాకు నచ్చిందని తీసుకొచ్చాయి వీళ్ళకి తీసుకొని। అలాగా అందరికీ ఇప్పుడు మన కాకినాడలో కూడా లాస్ట్ వరకు మాకు మంచి రెస్పాన్స్। ఇంకా అక్కడ జనం కూడా ఇంకా ఉందని చెప్తే హాల్ మాది బుకింగ్ ఇన్ని డేట్ ఉంటుంది, ఆ డేట్లో మనం క్లోజ్ చేస్తాం। అక్కడ క్లోజ్ చేసి వచ్చాము, ఇక్కడ వచ్చాము। మీ అందరూ ప్రోత్సాహం మాకు కావాలా, ఇప్పుడు జనాలందరూ మాకు ప్రోత్సహించాలా। జాదూగర్ సికందర్ గారికి స్టాఫ్ కనీసం 30 మంది మొత్తం స్టాఫ్ ఉన్నారు గ్రూప్, అందరూ కలిపి మేము ముందు ఐటమ్స్ 145 minutes మాది రన్నింగ్ షో ఉంటుంది, కంటిన్యూ 145 minutes ఉంటుంది షో। ఇలాగ మనకి 24 days మాది ఇంకా ఈ షో చేస్తున్నాం। 24 days మన ఈ క్యాంప్ కేసీఆర్ ఉంది, ఎండాకాలం బాగుంటుంది, పిల్లలు తప్పకుండా చూస్తారు, వాళ్ళు కూడా బాగా ఆనందిస్తారు। మాకు ఏంటంటే చూసి ఆనందిస్తారా షో మాత్రం చాలా టాప్। మనకి మన కొన్ని నాళ్ళు అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఆనంద్ జాదవ్ వచ్చారు, ఇక్కడ జాదవ్ ఆనంద్ వచ్చారు, ఆయన ఇప్పుడు వేరే చోట్ల ఉన్నారనుకోండి। పేదవాడి ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పేర్కొన్నారు। ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు వారు అందజేశారు। అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 11 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు చెక్కుల ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగిందని చెప్పారు। ఆర్థిక ఇబ్బందుల వలన పేదవాడి ఆరోగ్యం అనారోగ్యం పాలు అవ్వకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని తెలిపారు। మోతీలాల్ నగర్ 130 మంది నిర్వాసితులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని చెప్పారు। లాల్ నగర్ ప్రాంతంలో రైల్వే ట్రైన్ ను ఏర్పాటు చేయడానికి కొంతమంది అక్కడ నివసించేటువంటి పేదలు ఎటువంటి ఆధారం లేకుండా గత దశాబ్దాలుగా ఉంటున్నటువంటి వాళ్లకు అక్కడ ఇల్లు తొలగించాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయంగా చౌడవరంలో ఉన్నటువంటి టిట్కో గృహాలను అందిస్తామని చెప్పినప్పుడు కూడా అది నగరం నుంచి దూరంగా ఉంటుంది, మేము వెళ్ళలేమని చెప్పేటువంటి ఆలోచనతో అదే ప్రాంతంలో అద్దె ఇళ్లలో ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి। వీళ్ళందరూ కూడా 90% మందికి ఇప్పటికే కొరనేపాడులో ఉన్నటువంటి లేఅవుట్లో ఇళ్ల స్థలాలు ఉన్నాయి, వాటిని వెంటనే 2 నెలల లోపల పూర్తి చేసి ప్రతి ఒక్కరు కూడా అందించేటువంటి కార్యక్రమంతో పాటు ఈ 2 నెలల కాలంలో అద్దెకి ఉండేటువంటి వాళ్ళకి ఒక చిరు సహాయంగా ఒక 5,000 రూపాయలు దాదాపు 130 కుటుంబాలకి ఈ రోజు వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది। తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా సోదరుడిగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా శాసనసభ్యుడిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటు వాళ్ళకి ఎప్పుడుగా కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం, కూటమి నాయకత్వం, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటాం. ఎటువంటి సమస్యలు వచ్చినా తప్పకుండా వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రతి పేదవాడికి సహాయ సహకారాల ఉద్దేశంతో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారో ప్రతి ఒక్కరు కూడా అండదండగా ఉంటామని చెప్పేసి ఆ రోజున ఎలక్షన్ ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా ఈ రోజున గుంటూరు నియోజకవర్గంలో, ఈస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి చొరవతోటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, అలానే మరి రైల్వే బ్రిడ్జ్ దగ్గర మరి నిర్వాసితులైనటువంటి మోతీలాల్ నగర్ వాళ్ళకి ఈ రోజున ఎమ్మెల్యే గారు ఆయన స్వయంగా అక్కడ కొంత డబ్బులతోటి చిరు సాయం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పేదలకు అండగా ఉంటానని చెప్పేసి, వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ నేను ఉన్నా అని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మరి 5,000 రూపీస్ మరి ఇక్కడ రెంట్కుండే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడతాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో మరి మంచి చేయాలని ఉద్దేశంతో మంచి ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్పేసి ఈ రోజున అజీర్ గారు మరి సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటారని చెప్పేసి ఈ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అనేక రకాలుగా ఈ రోజున అభివృద్ధి జరుగుతుందంటే ఈస్ట్ నియోజకవర్గంలో ఒక మన ఎమ్మెల్యే గారి బ్రాండ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ప్రతి పేదవారికి కూడా మేమున్నాము, నేనున్నాను అని చెప్పేసి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కానీ ఈ రోజున వాళ్ళు నిర్వాసులైతే మరి వాళ్ళకి వేరే చోట కూడా వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి వారికి అండదండలు ఇస్తూ ఈ రోజున చిరు సహాయం అందిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి, అలానే ఇటువంటి మంచి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకొచ్చి ప్రజలకు అండదండలుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.